పూర్తిగా మంచు ఉన్న టైంలో, అంటే ఈస్ట్ కోస్ట్ టైప్లో అన్నమాట, అంటే కెనడా నుంచి న్యూజెర్సీ వచ్చే రోడ్లో అనమాట. వాళ్ళు మంచులో చనిపోయారు. తర్వాత వాళ్ళ బాడీస్ తీసుకొచ్చాక వాళ్ళు అందులో నడుచుకుని వస్తున్నారన్నమాట. సో ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ ట్రంప్ ఒక ప్రపంచం మొత్తానికి ఒక సందేశం ఇస్తున్నాడు, ఇలా రావడానికి వీల్లేదు అంటే. మొన్నటి వరకు ఏం చెప్పాడు, మెక్సికో కెనడా ఆ రెండింటి నుంచి మాట్లాడి, ముఖ్యంగా మెక్సికన్స్ గురించి. అతను చూపు మొదటి నుంచి మెక్సికో మీదే ఉంది. ఇప్పుడు కూడా అతను చెప్పేది ఇప్పుడు యాక్చువల్లీ 11 మిలియన్ అంటే 1,10,00,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో. 1,10,00,000 మంది. అందులో మన వాళ్ళు ఇప్పుడు ఈవెన్ అఫీషియల్గా కూడా చెప్పారు కాబట్టి 7,25,000 మంది, మా అయితే 1 మిలియన్, ఒక 10 లక్షల మంది ఉంటారు మ్యాక్సిమం, అంతకుమించి ఉంటారు. వీళ్ళు ఇలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అంటే మనం వాళ్ళని కామెంట్ చేస్తున్నామని కాదు, ఎక్కువగా ఏంటంటే గుజరాత్, పంజాబ్, చండీగఢ్. కామెంట్ చేసేది తప్పే కదా, నో డౌట్. సో ఆంధ్ర, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మనం పట్టుకోవట్లేదు, వాళ్ళు ఎక్కువ. సో ఇప్పుడు ఈవెన్ 20,000 మందిని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ 20,407 మంది యాక్చువల్లీ దే ఆర్ ఐడెంటిఫైడ్ ఇమిగ్రెంట్స్ అన్నమాట. అందులో 17,940 అంటే 18,000 వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ పేపర్స్. సో వీళ్ళ గురించి జరుగుతుంది అంతా. మనం దాన్ని చూసి స్టూడెంట్స్కి ముడిపెట్టి మనం కంగారు పెట్టద్దు, తల్లిదండ్రులను కంగారు పెట్టద్దు. అలాగని ప్రాబ్లం లేదన్నాను, ప్రాబ్లం ఉన్నది. అక్కడ ఏంటంటే ఇప్పుడే జనత గారు కూడా చెప్పారు, స్టూడెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిపిటి, అదేంటంటే ఐ థింక్ కాలేజ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుకుంటాను, సంథింగ్, దాని అబ్రివేషన్ నాకు పూర్తిగా తెలియదు ఫుల్ ఫాము. సిపిటి అని అవర్స్ ఇస్తారు, ఆ అవర్స్ మాత్రమే పనిచేయాలి. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడున్న మనకున్న క్యాంపస్ పార్ట్ టైం క్యాంపస్ ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా మీకేం పర్లేదు వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, మీరు చేసుకోవచ్చు అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. 2000 వరకు కూడా పెద్ద కాలేజెస్ మాత్రమే ఉండేవి, ఆ కాలేజెస్లోకి వెళ్ళాలంటే జిఆర్ఈ రాయాలి, జిఎంఐటి రాయాలి, ఆ స్కోర్లన్నీ రావాలి ఉండేదన్నమాట. చాలా అమౌంట్ మనకి ఎలాగా 600-700 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయో తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ కుప్పలు దప్పలుగా స్కూల్స్ వచ్చేసాయి. వాళ్ళందరికీ ఈ మార్కులు అవసరం లేదు, వాళ్ళు ఫీజు కట్టాలంతే. సెమిస్టర్కి $10,000 అప్రాక్సిమేట్గా వేసుకోండి, అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్లు $20,000. సో ఇక్కడ కూడా ఏంటంటే తల్లిదండ్రుల మనోభావాలు కూడా మారాయి. ఇదివరకుట్లా కాదు. ఇదివరకు ఏంటంటే ఒక అబ్బాయి వెళ్ళాలి అంటే పంపించాలా వద్దా, స్కాలర్షిప్ వస్తుందా లేదా అనేవాళ్ళమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పంపించేస్తున్నారు. సరే అయితే ఏంది, ఓ ఇల్లు అమ్మేద్దాం, లేదా తాకట్టు పెడదాం, లేదా బ్యాంక్ లోన్ తీసుకుందాం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు, వాళ్ళు పంపించేస్తున్నమాట. ఇలా వెళ్ళిన వాళ్ళు బయట జాబులు చేస్తుంటే వాళ్ళందరూ ట్రంప్ చెప్పంగానే భయపడి లోపలికి వచ్చినమాట వాస్తవం. అదైతే ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు. ఆ రెండింటిని ముడిపెట్టకూడదని నేను చాలా గట్టిగా అంటున్నాను. సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఈవెన్ మీడియా, అది వేరు, వాళ్ళు ఇప్పుడు వచ్చేది వేరు. ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన టోటల్లీ పేపర్లెస్ ఐడెంటిఫై అంటే వాళ్ళకి ఎలాంటి పేపర్ లేదు. ఈ గత 20 ఏళ్ళలో కూడా చాలామంది ఇల్లీగల్ ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు అక్కడ లీగల్గా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు లీగల్గా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, రాగానే ఈ పాస్డ్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, వీళ్ళకి ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ చేయడానికి హక్కు లేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని ఐడెంటిఫై చేశాడో ఇప్పుడు వాళ్ళకి అక్కడ కూడా ఏదో ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అని ఒక ఉందన్నమాట. ఐస్ కాదు, అది ఎన్ఫోర్స్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. అది కాకుండా వీళ్ళు వారం అపాయింట్మెంట్ చేస్తారు, టాస్క్ ఫోర్స్ పెట్టినట్టున్నాడు. ఇప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసి ట్రంప్ ఎన్ని విధాలు చేస్తున్నా అంటే ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ చేస్తున్నాడు, తర్వాత ఎఫ్బిఐ వాళ్ళని దింపాడు, తర్వాత డిఏ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని దింపాడు, తర్వాత బోర్డర్ పోలీస్ అందరినీ దింపేశాడు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర యాజ్ పర్ ద ప్రొసీజర్ ఆఫ్ ఒక డిటెన్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళ పాలసీ ఏంటంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటంటే అమెరికన్ దాని ప్రకారం మొదట వెంటనే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ ఈజ్ ఫర్ ఫ్యూ అవర్స్ ఆర్ మ్యాక్స్ ఫ్యూ డేస్.
సో ఇప్పుడు అమెరికాలో వాళ్ళ దగ్గర ఒక 100 సెంటర్లు ఉన్నాయి ఇలాంటివి, ఈ డిటెన్షన్ సెంటర్లు. 100 సెంటర్లో మహా అయితే 40,000 మందిని వాళ్ళు చేయగలరు. అయితే ఏంటంటే లాస్ట్ 10 డేస్లో ఉంపుడు దిబ్బడిగా అందరికి వెళ్ళిపోయి అటాక్ చేసేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం కూడా బోల్డ్ క్లిప్స్ చూసాం. పటేల్ బ్రదర్స్, ఇది గ్రోసరీ షాప్, రెస్టారెంట్స్. ఇప్పుడు వీళ్ళకే మన వాళ్ళు ఒప్పందిస్తున్నారు, రే బాబు అక్కడ చాలా మంది రెస్టారెంట్లో ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పి. అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు.